పైన అసభ్యంగా ప్రవర్తించడం కానీ ఇవన్నీ మనం చూసాం. కానీ అక్కడ కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఎవరిది? అంటే జనరల్గా ఏంటంటే అదంతా మీ పార్టీ కల్చర్కి కొద్దిగా ఐడెంటిఫై అయింది కాబట్టి ఆయన ఏమైనా మీరు దగ్గర తీసుకునే అవకాశం ఉందా? సార్ మా పార్టీలోకి ఎవరు వచ్చినా మేము వెల్కమ్ చెప్తాం, ఆహ్వానిస్తాం అండి. వాళ్ళు వీళ్ళని కాదు. ఇక్కడ మా 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 అంటే ఈ పార్టీ బుల్డోజర్తో యొక్క పోల్చడం ఇలాంటివన్నీ కొంచెం మీకు దగ్గరగా ఉన్నాయి కదా అవన్నీ మీ మీ విధానాలు. మేము మా మా పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా గొడవలాడడానికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళేమో నడి రోడ్డు మీద ఇలాగా అసభ్యంగా మాట్లాడిన వాళ్ళని మీరు పేటెంట్ రైట్స్ ఇవ్వకూడదు కదా. నేనేమంటానంటే మెజారిటీ అలాగే ఉంటారు కదా మీ పార్టీలో, మెజారిటీ అలాగే ఉంటారు కదా. అది 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 కరెక్ట్ కాదన్న వాసుదేవన్ గారు. మెజారిటీ పీపుల్ అందరూ అలాగే ఉంటారని మనం అలాగ అనుకుంటాం. కానీ వాసుదేవన్ గారు నేనేమంటానంటే ఇక్కడ కొలుకుపూడి శ్రీనివాసరావు గారు అవనియండి, వర్మ గారు అవనియండి, లేదా అక్కడ కొలుకుపూడి శ్రీనివాసరావు గారు నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ అవ్వండి, వీళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే పిలిపించి మాట్లాడండి. ఇదే రమేష్ రెడ్డి గారికి కేసు